ఆ విధంగా మాట్లాడడం అనేది అవమానపరిచి నువ్వు తినంటే అతను పారిపోలేక అయ్యో ఇంతమందిని నేను నిజాయితీ పరిని నేను స్వయంగా తీసుకొచ్చి అమ్ముతున్నాను పారిపోలేక దొంగ కాలేక అంతమందిలో తన బాధను అవమానాన్ని మనసులో పెట్టుకుని తింటూ కూడా కన్నీటి సుఖగార్చుకుంటూ కూడా నిలబడిపోయిండు. దాన్ని కూడా మీరు ఏం చేస్తారు? దాన్ని ఏదో మాట్లాడేస్తారు. పైగా మళ్ళీ ఇజ్రాయల్ కూడా మళ్ళీ వాళ్ళు ఏంది ఆమె కూడా వచ్చి ఏదేదో మాడుతూ ఆమె రోడ్డు ₹10 చేయి దాబాడుకుంటా ఆమె కూడా ₹10 అమ్ముకుంటాను కూడా ₹10 కొనుక్కొని తినిపో. మళ్ళీ అతను ఏమంటాడు $100 చేయమంటాడు. వారిని ఏమన్నా ₹100 పెట్టి ఒక పను కొనుక్కోరా బాబా అంటాను కూడా వాడు $100 ఏం తప్పు చేసినా నువ్వు కొట్టిండా మర్డర్ చేసిడా లేకుంటే దొంగతనం చేసాడా? అన్న ఎవరైనా కూడా అడిగే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది. ఆయన బూతులు మాట్లాడుతూ ఆ విధంగా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అది జర్నలిస్ట్ అనే పేరుతో మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అది జర్నలిస్ట్ అంటే వాళ్ళు కోర్సు చేస్తారు, రకరకాల పేపర్లో వాళ్ళ వ్యాసాలు రచనలు రాస్తారు, అదొక అన్నీ ఉంటాయి. రాజకీయవేత్తలతో ఇంటర్వ్యూ తీసుకుంటారు. వాళ్ళకు ఒక అనుభవం వచ్చాక జర్నలిస్ట్ అనే పదం ఒక ట్యాగ్ తగిలించుకొని జనాలకు సమాజంలోకి వస్తారు. వారిని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక మైక్ పట్టుకొని పొలం 10 మంది పక్కన వేసుకొని ఏది పడుతుంది అసలు అనడం చాలా కరెక్ట్ కాదు. అది మీరు అది అనుకుంటారు కానీ ఏదో చాలా దుర్మార్గం అండి అది. అతన్ని చాలా యూట్యూబర్లు ఒక్కరని కాను ఇటువంటి తప్పుడు చేసే వాళ్ళకే ఈ వర్తిస్తాయండి. ఎందుకంటే అందరికి కాదు, అందరు మనం అనలేం. ఇటువంటి తప్పుడు ఆలోచన తప్పుడు విధానాలు చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది ఖండించాల్సిన విషయం అయితే. ఇక అది ఆలోచన లేని వాళ్ళండి. ఒకటి గురించి ఒక తప్పిదాన్ని దాన్ని ఎంతమంది నమ్ముతారు కానీ ఒక సత్యాన్ని నమ్మరు ఎప్పుడు. అంతే తప్ప అంతకుమించి అటువంటి గురించి మనం మాట్లాడలేం. కాకపోతే పేదోడు వద్దరు కోసం వచ్చాడు ₹10 అమ్ముకుంటాడు, తప్పే ఉంది. అలా కలితే లేదు కదా. అన్ని అది అబద్ధం అండి. పాకిస్తాన్ అనేది కూడా ఎందుకండి లేని పేరు చెప్తున్నా మతం అంటారు, పేరు చెప్తున్నా మతస్థులు అంటారు. ఇప్పుడు ఈ పాకిస్తాన్ రేపు ఏదో అంటారు. జనాలు నోరు ఉన్నది ఏమిటికి ఏది పడతాను. ఇప్పుడు అతని మీద పాపం ఇంగ్లీషే చదివే సహకారాన్ని పట్టుకొని ఎక్స్పైరీ డేట్ ఉన్నారు. ఏం చెప్తారు ఎక్స్పైరీ డేట్ గురించి? అతను